రేపు శుక్రవారం రోజున 7 మిరియాలతో ఇలా చేయండి. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి 7 మిరియాలతో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించిన వారికి వారి జీవితంలో ఉండే కష్టాలతో పాటు వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఇల్లు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బాగుంటుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మిరియాల పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. శుక్రవారం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కదా. ఈ రోజున ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఆ తల్లి మా ఇంటికి రావాలని, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని, అలానే కాకుండా మన కష్టాన్ని తీర్చాలని, మనకు ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పోగొట్టాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీరేంటంటే కనుకనండి 7 మిరియాలను తీసేసుకొని చక్కగా లెక్క పెట్టేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మిరియాలే కదా అనుకోకండి, మిరియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి మిరియాల ఘాటు కావచ్చు, మిరియాలను కావచ్చు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ఈ మిరియాలంటే అమ్మవారికి ఇష్టమని పురాణాలే చెబుతున్నాయి. అందుకే మిరియాలతో ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి. 90% అండి మీకు ఏంటంటే కనుక రిజల్ట్ ఉంటుంది. 10% ఎందుకు ఉండదంటే కనుక మనకు దైవానుగ్రహం లేకపోవటం, అలానే కాకుండా జీవితంలో కొన్ని అంటే శాపనార్థాలు, పాపాల వల్ల కూడా కొన్ని పరిహారాలు సిద్ధించవు. కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా అండి ఒక 90% ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఒక్కసారికే పెద్దగా ఫలితం రాదు. 1-2 సార్లు చేసుకుంటేనే మనకేంటంటే పరిహారం సిద్ధిస్తుంది, ఫలితం వస్తుంది, మన జీవితం మారుతుంది. అసలు మిరియాలతో మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మిరియాలతో చాలామంది కూడా అంటే సంధ్యా సమయంలో పరిహారం చేస్తారండి. 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం అనేది చేసుకుంటారు. మనకేంటంటే ఈ పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అలాంటప్పుడు ఏంటంటే మన సుడి తిరుగుతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం రోజునండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. బారెడు పొద్దెక్కిందాక మనం పడుకోకూడదు. అలా పడుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. అలాంటి ఇంటిని కూడా లక్ష్మీదేవి అస్సలు కూడా ఇష్టపడదండి. అలానే కాకుండా చాలామంది ఆడవారు చేసే తప్పు ఏంటంటే కనుక ఉదయం లేవగానే డైరెక్ట్గా స్టవ్ దగ్గరికి వెళ్ళేసి స్టవ్ చిందరవందరంగా ఉన్నా సరే అంటే స్టవ్ ముట్టించి ఇంక వంట చేస్తూ ఉంటారు. అలా చేయకండి. పాచిమొహంతో మనం ఏంటంటే స్టవ్ను వెలిగించకూడదు. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా శుక్రవారం అండి ఇంకా అలాంటి పనులను మాత్రం అస్సలు చేయకూడదు. మనం మొహం కడుక్కోకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లను బుక్కిలిచ్చి అంటే మొహం పైన కొన్ని నీళ్లను చల్లేసుకుని ఆ తర్వాత కొంచెం స్టవ్ని మనం క్లీన్ చేసుకుని ఆ తర్వాత వంట చేసుకోవాలి. మనం రాత్రికి స్టవ్ని క్లీన్ చేసుకున్నా కానీ తెల్లారిన తర్వాత ఏంటంటే కొంచెం మళ్ళీ ఇలా తుడిచి మనం ఏంటంటే శుక్రవారం కాబట్టి ముందుగా ఏంటంటే ఉదయాన్నే లేచి వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేయకపోయినా ఆ వాకిలిని అయితే ఊడ్చుకోవాలండి. అలా ఊడ్చేసిన తర్వాత ఏంటంటే వంటగదిలోకి వచ్చి మనం ఇలా అంటే కొంచెం స్టవ్ని క్లీన్ చేసుకుని వంటని మొదలు పెట్టుకోవాలి. అలాంటి వారి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇది చాలా మందికి తెలుసు, కానీ మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే తప్పదు అన్నట్టుగా మనం చేసుకుంటాం. అంటే తొందరలో ఉండి మనం చేసుకుంటాం, కానీ అలా చేయకండి. అలా చేయటం వల్ల మీ ఇంట్లో అస్సలు కూడా ఆ తల్లి అంటే ఉండదనమాట. అలాంటి ఇంటిని ఇష్టపడదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఈ రోజునండి ఇలా ఇంట్లో వంట చేసిన తర్వాత మనము అంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. ఇలా వాకిట్లో కూడా మనం ముగ్గు పెట్టుకోవాలి. చక్కగా నిండుగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకుంటే ఆ తల్లి మన గుమ్మాన్ని కావచ్చు, మన ఇంటిని కావచ్చు ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. శుక్రవారం కాబట్టి గుమ్మం దగ్గర అటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు అంటే కుడివైపున 2 చుక్కలు ఎడమవైపున 2 చుక్కలు పాలను చిలకరించాలి. అలా చిలకరించడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే పాలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ పాల చుక్కలు ఏంటంటే ఆ తల్లికి ఆహ్వానం పలుకుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత మనం స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఉతికిన బట్టల్ని ధరించాలి. నల్లటి వస్త్రాలను శుక్రవారం ధరించకూడదు. నల్లటి వస్త్రాలు ధరిస్తే మనకేంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తుంది, జాతక సమస్యలు ఏర్పడతాయి. అలానే ఏంటంటే మనకు పాపాలు పెరుగుతాయి, అలానే దైవానుగ్రహం తగ్గిపోతుంది. అందుకే నల్లటి వస్త్రాలు కావచ్చు, అంటే గ్రే కలర్లో ఉండే బట్టలు కావచ్చు ధరించకండి. వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఆ తర్వాత ఇంటిని కూడా శుభ్రం చేసుకుని మన ఇంట్లో అంటే కొంచెం నార్మల్గా అందరూ కూడా నీట్నెస్గా పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక నీట్నెస్గా ఉంచుకోరు కదండి. అలాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే ఇంటిని కూడా శుద్ధి చేసేసుకోండి, సరిపోతుంది. మీ ఇంట్లో ఒకవేళ ఇబ్బంది ఉందనుకునేవారు పసుపు నీళ్ళు అంటే మీరు మాపు వేసే నీటిలో కొంచెం పసుపు వేసేసి కొంచెం కర్పూరం కలిపి ఆ నీటితో మీ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు కర్పూరం ఎందుకు కలపాలండి అంటే కనుక కర్పూరం చాలా వరకు కూడా మనకు తెలియకుండా కారాత్మక శక్తులు ఉంటాయి కదా, వాటిని తీసేయడానికి కర్పూరం అనేది ది బెస్ట్గా పనిచేస్తుంది. కర్పూరం పసుపు కలిపి ఆ నీళ్లతో శుక్రవారం ఎవరైతే ఇంటిని క్లీన్ చేస్తారో వారి సుడి తిరుగుతుంది. వారి ఇంట్లో ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత
ఉతికిన బట్టలు ధరించుకొని మీరేంటంటే కనుకనండి నైటీ వేసుకుని పూజ చేసినా పర్వాలేదు, కానీ చున్ని వేసుకోవాలి. మనం నైటీ వేసుకుంటే ఖచ్చితంగా చున్ని వేసుకుని దీపం పెట్టుకోవాలి. ఒకవేళ వీలుంటే శుక్రవారం కాబట్టి చీర కట్టుకొని చక్కగా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేయండి. పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని అమ్మవారి పటం ముందు ఏంటంటే కనుక అమ్మవారికి నచ్చిన పుష్పాలు అంటే ఎర్రటి పుష్పాలతో ఆ తల్లిని అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే దీపారాధన చేయాలి. దీపారాధన ఏంటంటే కనుక డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా ఒక ఆకు మీద దీపం పెట్టి లక్ష్మీదేవికి చూపాలి. ఈ రోజు ఏంటంటే కనుక ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం పెడితే చాలా మంచిది. వీలుంటే ఉప్పు దీపం అయినా సరే పెట్టుకోండి, నార్మల్ దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత అందులో కష్టాలు పోవాలంటే లవంగాన్ని వేయాలి, ధనం రావాలంటే యాలక్కాయని వేయాలి. ఇలా మీకు ఏ సమస్య ఉంటే అది వేయండి, కానీ 2 కలిపి వేయకండి. ఇలా చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే తీపి పదార్థం నైవేద్యంగా పెట్టవచ్చు. పంచదార, బెల్లము, లేదంటే కనుక అరటిపండు, లేకపోతే నార్మల్గా మన దగ్గర ఏ ఫలం ఉంటే ఆ ఫలం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి మనము ఏంటంటే ఇంకా వదిలేసుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటేనండి మన జీవితంలో కావచ్చు, మన జాతకంలో కావచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేయండి అంటే కనుకనండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత అందులో పంచదార కానీ బెల్లం కానీ కలపండి. కలిపిన తర్వాత ఆ పాలను లక్ష్మీదేవికి నివేదన చేసి అనంతరం ఏంటంటే దాన్ని మనం ఏంటంటే స్వీకరించుకుంటే మనకు ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే 99% పోతాయి. కావాలంటే మీరు చేయండి, మీరే ఆశ్చర్యపోతారు. శుక్రవారం పూట చాలామంది కూడా పాలను అమ్మవారికి నైవేద్యంగా అంటే పెడతారు. పెట్టిన తర్వాత ఆ పాలను తిరిగి మళ్ళీ స్వీకరిస్తారు. పంచదార కంటే బెల్లం కలిపితే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది కూడా అందులో 2 సోంపు గింజలు కూడా వేస్తారు. మనం సోంపు వేసుకుంటే తాగం కాబట్టి ఒకవేళ లేదు మేము తాగగలుగుతామంటే అలా తీసేసుకోండి. ఆ పాలను అమ్మవారికి నివేదన చేసేసి కాసేపు వదిలేసి తీసుకోండి. తీసుకుని తాగేటప్పుడు మీకుండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చెప్పుకోండి. ఆరోగ్యం బాగుండాలి, అనారోగ్యం తొలగిపోవాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకున్నట్టు ఆ పాలను తాగేయండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇలా మీరు ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోటను కూడా పూజించుకుంటే సరిపోతుంది. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలు శాపనార్థాలు పెట్టడం కానీ, ఎవరినైనా తిట్టడం కానీ, మూగ జీవాలను హింసించడం కానీ, కొట్టడం కానీ, భర్తను అంటే వ్యతిరేకించి మాట్లాడటం కానీ, తలను వీరబోసుకోవటం కానీ, అలానే కాకుండా ఇంట్లో చాలా వరకు కూడా రాగాలు కట్టి ఏడవటం, గుమ్మం పైన కూర్చోవటం, నిద్రించడం ఇలాంటివి చేయకూడదు. ఈరోజు ఇంట్లో ఏంటంటే కనుకనండి పప్పు దినుసులు, ఆకుకూరలకు అలానే కాకుండా ముఖ్యంగా సొరకాయని వండుకుంటే చాలా మంచిది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకే మన పెద్దవారు శుక్రవారం వచ్చిందంటే పప్పు వండుతూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. మన ఇంట్లో నుంచి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అంటే రకరకాల పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరిస్తాము. ఆ తల్లి మన ఇంటికి రావాలని కొన్ని పరిహారాలను కూడా మనం చేస్తాము. కాబట్టి ఏంటంటే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళకూడదంటే ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోవాలి. ధూపం వేయటం వల్ల ఏమవుతుందంటే కనుక దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ధూపం వేసేటప్పుడు 7 మిరియాలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి ఆ మిరియాలు ధూపంలో వేసేసి ధూపం చూయించండి. అలా చూయించడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండిపోతుంది. మన ఇంట్లో అంటే అడుగు పెడుతుంది, మన ఇంట్లోకి చేరుతుంది లక్ష్మీదేవి అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కావచ్చు, నకారాత్మక శక్తులు కావచ్చు, కారాత్మక శక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఈరోజు మన ఇంట్లో నుంచి మనం ఏంటంటే ఈ వస్తువులను ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు, బదులుగా ఇవ్వకూడదు. చాలా మందికి తెలుసు కదా. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనము ముఖ్యంగా ఏంటంటే కనుక చింతపండు, అలానే కాకుండా కందిపప్పు, పాలు, పెరుగు, అలానే ఏంటంటే ఈ వస్తువులని ఉప్పుని మనము ఇవ్వకూడదు అనమాట. పసుపు ఇస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. పసుపుని ఎవరికైనా ఇస్తే చాలా మంచిది. పసుపు ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు సంపద విపరీతంగా పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. పసుపు ఇవన్నీ ఇవ్వచ్చు, కానీ ఈ పాలు, పెరుగు, అలానే కాకుండా ఈ కందిపప్పు, అలానే చింతపండు ఇవి మనం ఏంటంటే అప్పుగా బదులుగా ఉప్పుని కూడా ఇవ్వకూడదు అనమాట. ఇవి జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక శుక్రవారం కాబట్టి పాత చీపుర్ని పడేసి కొత్త చీపుర్ని మనం కొత్త చీపుర్ని మనం కొనొచ్చు, పాత చీపుర్ని మనం అసలు ఇంట్లో నుంచి పడేయకూడదు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చీపురు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక చీపురు మన ఇంట్లోది పడేయకూడదు అనమాట. కొత్తది తెచ్చుకున్నా పర్వాలేదు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఎవరైతే ఇలాంటి నియమాలను ఆచరిస్తారో వారింట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుందండి. వారింట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది, తిరుగుతుందంటే కనుక మీ ఇంట్లో మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట. కొందరి ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము దుర్వాసన వస్తూ ఉంటుంది. దుర్వాసన వచ్చినప్పుడు ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. అసలు ఎందుకు వస్తుందో కూడా కొంతమందికి తెలియదు కదండి. తెలియక ఏమనుకుంటారంటే కనుక సింక్ దగ్గర వస్తుందేమో, ఇంట్లో వస్తుందేమో, ఏమైందో, ఏం చనిపోయిందో అనుకుంటాం. కానీ ఆ చెడు వాసన ఎందుకు వస్తుందంటే కనుక మన ఇంట్లో దరిద్రం ఉంది కాబట్టి ఆ చెడు వాసన వస్తుంది. అదే ఒకవేళ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందనుకోండి, మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. మంచి వాసన వెదజల్లుతూ ఉంటుందన్నమాట ఆ తల్లి ఎప్పుడు కూడా. కాబట్టి ఇది ఒక్కటి బండ గుర్తు పెట్టుకోండి. మంచి వాసన ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని అర్థం అనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనం ఏంటంటే కనుక ఎక్కువగా అంటే ఆనందంగా ఉంటాం. చాలా ఆనందంగా ఉన్నామనుకోండి, అలా ఉన్నామంటే కూడా లక్ష్మీ
లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు అనమాట. మనం ధైర్యంగా ఉన్నామంటే కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు. ఎందుకంటే ఆ తల్లి మన ఇంట్లో ఉంటే మనని ఏడిపించదు, మనని ఇబ్బంది పెట్టదు, మనని చాలా వరకు కూడా ఆనందంగా ఉంచేలాగా చూస్తుంది, సంపాదన పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే చెడు వాసన రాదు. అదే జ్యేష్ఠాదేవి ఉంటే మనం ఒక్కరం కూర్చున్నప్పుడు భయపడిపోతూ ఉంటాం. ఏదో దబేళ్ళు మనని పడిన శబ్దం కావచ్చు, లేదంటే గట్టిగా ఏదో అర్చిన శబ్దం కావచ్చు వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటివి వస్తున్నాయంటే మీరు ముందుగానే తెలుసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా ఇంట్లో మిరియాల ధూపం వేయాలి. మిరియాల ధూపం వేస్తే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మిరియాలతో ధూపం వేస్తూ ఉండండి. ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి. మిరియాలను కచ్చాపచ్చాగా దంచి ధూపం కిందికి మనం వాడుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మనమే ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి మిరియాలతో ధూపం వేస్తూ ఉండండి. ముఖ్యంగా 7 మిరియాలను దలిచి శుక్రవారం పూట ఎవరైతే ధూపం వేసుకుంటారో వారి ఇల్లు స్వర్గంతో సమానంగా మారుతుంది. వారి ఇంట్లో ఉండే కారాత్మక శక్తులతో పాటు అనేక రకాల దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండా ఏంటంటే మన ఇంట్లోకి చాలా శక్తులు ప్రవేశిస్తాయండి. మన ద్వారా కూడా మనకు తెలియకుండా మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తూ ఉంటాయి. వాటి ద్వారా కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కూడా కలగకుండా ఉండాలంటే ఇలా మిరియాలతో ధూపం వేయాలి. అలా మీకు ఒకవేళ ధూపం వేయడం కుదరకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక 7 మిరియాలను పట్టుకొని ఎడమ చేతిలో ఇల్లంతా కూడా తిరగండి. ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఇంటి బయటికి వచ్చేసి దాన్ని ఒక ప్లేట్లో కావచ్చు, అంటే ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కదా, అందులో కావచ్చు వేసేసి కచ్చా పచ్చగా కొంచెం దంచాలి. అలా దంచిన తర్వాత అందులో 7-8 కర్పూర బిళ్ళలు వేసేసి బయట వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల కూడా ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆ ఇల్లు ఆనందకరంగా మారుతుంది. ఇంట్లో ఉండే అందరూ కూడా ఆరోగ్యాలతో చక్కగా ఉంటారండి. అంటే ఇంట్లో చెడు ఉంటే అందరూ కూడా అనారోగ్యాలతో ఉంటారు. అదే చెడు లేకపోతే ఆనందంగా ఉంటారు. అంత అభివృద్ధి ఉంటుంది, మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. 7 మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా మిరియాలు అంతే మేలు చేస్తాయి. కాబట్టి శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల అయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇంటి పరంగానే కాదు, వ్యాపారం చేసే అంటే సంస్థల పరంగా కూడా ఇది వాడుకోవచ్చు. అంతే ఫలితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. మిరియాల ఘాటన్నా మిరియాలన్నా అమ్మవారికి ఇష్టం. కాబట్టి శుక్రవారం పూట ప్రత్యేకించి సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా ఈ విధంగా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది. సాయంత్రం సంధ్యా సమయం అంటే కనుక 5:49 నుంచి మొదలుకొని 7 గంటల వరకు కూడా సంధ్యా సమయం ఉంటుంది. అంటే 6:49 వరకు సంధ్యా సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరైతే ఇలా మిరియాలను ఇల్లంతా కూడా తిప్పి ఇంటి బయట ఇది కాలుస్తారో వాళ్ళ ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానంగా మారి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరి ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో గొడవలు సమస్యలన్నీ కూడా తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇంకా మీకు తిరగనేదే ఉండదండి అసలు.